నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని వారం వారం వార్తా సమాహారం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కొన్ని అంతర్జాతీయ వార్తలు, మరికొన్ని జాతీయ వార్తలు, ఇంకొన్ని రాష్ట్రానికి సంబంధించిన వార్తల సమాహారం నేను మీ ముందుకు తీసుకొచ్చాను. వాటిల్లో అత్యంత ముఖ్యమైనది, ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఒకానొక వార్త పశ్చిమాసియానికి సంబంధించిన యుద్ధం. యుద్ధం ఇప్పట్లో ముగిసేలాగా లేదని కొంతమంది తాత్కాలికంగానైనా కాల్పుల్లో విరమణ ప్రకటించడంతో కాస్తంత ఊరట కలిగిందని కొన్ని దేశాలు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో రెండో విడత శాంతి చర్చల కోసం పాకిస్తాన్ వేదికగా సమావేశం జరుగుతుందా జరగదా, అసలు ఎవరెవరు దాంట్లో పాల్గొంటారనే దాని మీద పూర్తి సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక ప్రక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి కాల్పుల విరమణకు సంబంధించి ఎలాంటి డెడ్లైన్ పెట్టకుండా నిరవధిక కాల్పుల విరమణ అని ప్రకటించడం కాస్తంత ఆనందాన్ని ఇచ్చే అంశమైనప్పటికీ షరతులు వర్తిస్తాయని మాత్రం ఇరాన్ మెలికపెట్టింది. దీంతో మళ్ళీ ఏమవుతుందో అనే ఆందోళన ఒకటి మొదలయ్యింది. దీనికి ప్రధానమైన కారణం హర్మోజ్ జలసంధి మీద ఎవరి పెత్తనం చెలాయించాలనే దానికి సంబంధించి ఇప్పుడు అంతే. ఎందుకంటే పశ్చిమాసియా యుద్ధం ఒక ప్రక్క న్యూక్లియర్ నిల్వలకు సంబంధించిన యుద్ధం అని చెప్తున్నప్పటికీ దాని ప్రధానమైన కీలక భూమిక మాత్రం, అందులో కీలక అంశం మాత్రం చమురు, సహజవాయువుకు సంబంధించింది. సో ఈ దేశాల్లో ఎక్కువగా చమురు, సహజవాయు ఉత్పత్తి అవుతుంది కనుక ఆ దేశాల మీద ఉత్పత్తి మీద, లేకపోతే ఆ దేశాల మీద పెత్తనం చెలాయించాలనే అమెరికా అగ్రరాజ్యపు ఉగ్ర రూపం ఈసారి బయటపడుతున్నట్టుగానే కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే ఒక ప్రక్క నిరవధిక కాల్పుల విరమణ ప్రకటిస్తూనే హర్మోజ్ జలసంధి చుట్టూ తమ నౌకలను పహారా కాసేలాగా ట్రంప్ చేయడం అనేది ఇరాన్కి జీర్ణించుకోలేని అంశంగా మారింది. సో తమ ఆధీనంలోని ఈ హర్మోజ్ జలసంధి ఒక ప్రక్క వాళ్ళ దేశంలోకి, లేకపోతే వేరే వాళ్ళ దేశం, ముఖ్యంగా అమెరికా లాంటి వాళ్ళ హస్తగతం అయిపోతే మా పరిస్థితి ఏం గాను అనే ఒక ఆందోళన వాళ్ళను, అందుకే రెండో విడత చర్చలకి అంత సుముఖంగా వాళ్ళు లేరు అనే ఒక సంకేతాలు కూడా వస్తుంది. ఒక ప్రక్క మళ్ళీ ఈసారి కూడా అమెరికా తరపు నుంచి ఉపాధ్యక్షుడు వాన్స్ వెళ్తారని, అలాగే ఇంకొంతమంది కీలకమైన అధికారులు వెళ్తారని అమెరికా ఎప్పటికే ప్రకటిస్తే, ఇరాన్ మాత్రం ఇప్పటిదాకా ఎదమిద్దంగా ఎవరు వెళ్తారు తమ తరపున అనే దాని గురించి ఇంకా ప్రస్తావన తెలియదు. దాని మీద ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ చర్చలు కనుక ముందుకు సాగకుండా ఇలాంటి సందిగ్ధత మరికొంతకాలం కనుక కొనసాగితే ట్రంప్ మాత్రం ఊరుకునేది లేదు అని నర్మగర్భంగా ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందువలనంటే హర్మోజ్ జలసంధి సంగతి అలా ఉంటే కర్గ్ అనే మరొక ముఖ్యమైన ప్రాంతం ఉన్నది ఇరాన్కు సంబంధించి. ఇరాన్ దేశంలోని 90% సహజ వాయువు నిల్వలు లేకపోతే ఉత్పత్తి అక్కడి నుంచే వస్తుంది. ఈసారి దాన్ని ముట్టడిస్తామని, దాని మీద దాడులు చేస్తామని, ఈసారి మేము చేసే దాడులు నుంచి కోలుకోవాలంటే ఇరాన్కు కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని ఆయన ఒక ప్రక్క మాట్లాడుతూనే, అయినప్పటికీ ఇరాన్ మనసు మార్చుకొని సంధికి వస్తుందని నేను భావిస్తున్నాను అని చెప్పి మధ్యలో మెలికలు పెడుతూ మాట్లాడుతూ వస్తున్నారు. ఇదిలా ఉంటే యుఏఈలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు సంబంధించి ఆ దేశానికి కీలక వ్యక్తిగా భావిస్తున్న ఒకానొక మంత్రి ఆస్ట్రేలియాకు చెందిన ఏబీసీ ఛానల్లో ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో ఆవిడ మాట్లాడారు. చాలా ముక్కుసూటిగా మాట్లాడిన ఆవిడ మాటల్లో అంతరంగాన్ని మనం గమనిస్తే అసలు యుద్ధం ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఆవిడ చెప్పిన మాటల్లో ముఖ్యంగా చెప్పినది ఏంటంటే, అమెరికా స్థావరాలు మా దేశంలో ఉన్నాయని చెప్పి ఇరాన్ మా మీద దాడులు చేసింది. ఆ సాకుతో చేసిన ఏ దాడులు, వేల సంఖ్యలో మిజైళ్లను అలాగే డ్రోన్లను ఉపయోగించి మా దేశం మీద దాడి చేసింది ఇరాన్. అయితే ఏ ఒక్క మిజైల్ కూడా మేము వాటి ఫలించకుండా వాటిని నిర్వీర్యం చేయగలిగాము. మాకు 5 అంచెల రక్షణ వ్యవస్థ ఉంది కనుక ఇది సాధ్యమైంది. కాకుంటే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, అమెరికా స్థావరాల సాకుతూ ఉపయోగించిన చేసిన ఈ దాడులన్నీ సామాన్య జనానేక ఉండే చోట, అంటే జనవాసాల మీద మాత్రమే ఈ దాడులన్నీ చేసింది ఇరాన్. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఎలాగైనా సరే యూఏఈని చెడగొట్టాలనే ఉద్దేశంతోనే వాళ్ళు యుద్ధం చేసినట్టుగా కనిపిస్తోంది.
యూఏఈ ఎట్టి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తే లేదు. ఎందువలనంటే ఇక్కడ 200 దేశాలకు సంబంధించిన జాతీయులు సామరస్యంతో బతుకుతున్నారు. యూఏఈ విస్తరణకు, యూఏఈ అభివృద్ధికి వాళ్ళందరూ సహకరిస్తున్నారు. అందుకే యూఏఈ అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. దాన్ని సహించలేకనే ఇరాన్ ఇదంతా చేసిందని చెప్పి ఆవిడ కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడారు. అవును, వాస్తవం ఏమో అనిపిస్తోంది. ఎందువలనంటే వాళ్ళకున్న డిఫ్యూజింగ్ సిస్టమ్, అంటే ఈ దాడులను తిప్పికొట్టడంలో వాళ్ళకున్న 5 అంచెల సిస్టంలో ముందు ఒకటి పసిగడుతుంది. ఆ తర్వాత ఆ రెండో దశలోకి వెళ్ళేసరికి అది ఏ మార్గంలో వస్తుంది, ఈ మూడో దశలోకి వచ్చేసరికి టార్గెట్ ఎక్కడ, 4 దశ వచ్చేసరికి దాన్ని నిర్వీర్యం చేయటం, ఇలాగా అది మళ్ళీ ఆ డెబ్రీస్ ప్రజల మీద పడకుండా చూడటం, ఇలా ఇన్ని దశల్లో యూఏఈ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది కనుకనే జన నష్టాన్ని బాగా తగ్గించగలిగింది అనేది ప్రపంచం అంతా ఒప్పుకుంటున్న ఒకానొక సత్యంగా మనం భావించాలి. ఏదేమైనా తమకంటూ అసలు ఏమాత్రం సంబంధం లేని ఈ యుద్ధం వల్ల మేము కూడా నష్టపోయాము, ఆర్థిక వ్యవస్థ కొంత వెనుకబడిపోయింది అని చెప్పి ఆవిడ చెప్పిన మాటల్లో వాస్తవం ఉన్నట్టే కనిపిస్తుంది. ఏమో చూడాలి. ఇప్పుడు జరగబోతున్న రెండో విడత చర్చలు సఫలం కావాలని, ఇప్పుడు ప్రకటించిన ఈ కాల్పుల విరమణ కార్యక్రమము పూర్తి యుద్ధ విరమణకు దారితీయాలని ప్రపంచ దేశాలు ఆశిస్తున్నాయి. ఎందువలనంటే ఇది ఇంకా కొన్నాళ్ళు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అలాగే స్టాక్ మార్కెట్లు లక్షల కోట్ల రూపాయలు ప్రతిరోజు కోల్పోయే అవకాశం కూడా ఉంది. అందుకే యుద్ధం ఆగాలని కూడా మనం అందరం ప్రయత్నించాలి, లేకపోతే కోరుకోవాలి. ఇది ప్రపంచానికి సంబంధించిన ఒక ప్రముఖ వార్తగా ఈ వారంలో అన్ని వార్తాపత్రికల్లో వచ్చిన అంశం. ఇక ఒకటి రెండు విషాద వార్తలు కూడా ఈ వారంలో జరిగాయి. ఒకటి తమిళనాడు, మరొకటి కేరళ. మందుగుండు సామాగ్రులు తయారు చేస్తారు. దీపావళి అదే మన టపాసులు చేసే కర్మాగారాల్లో జరిగిన ఈ ప్రమాదాల్లో చాలామంది చనిపోయారు, వందల మంది గాయపడ్డారు. మొన్న మధ్య తమిళనాడు సరిహద్దుల్లో జరిగిన ఒక టపాసుల ఫ్యాక్టరీలో జరిగిన దీనిలో ఒక 25 మంది వరకు ప్రాణాలు కోల్పోతే 50 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు అక్కడ రక్షణ వ్యవస్థ ఏ విధంగా ఉంది, అగ్నిమాపక సిబ్బంది అక్కడ ఉంటారా అసలు, లేకపోతే అగ్నిమాపక చర్యలు ఏమైనా అక్కడ తీసుకుంటారా, అసలు భద్రతా వైఫల్యమే దీనికి కారణమా, ఇన్ని కోణాల్లో ఇలా దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలోనే రెండో రోజునే, అంటే ఒకరోజు విడిచి రెండో రోజునే కేరళ సమీపంలోని త్రిశూర్లో మరో బాణసంచా కర్మాగారంలో ప్రమాదం జరిగింది. అక్కడ కూడా దాదాపు 18 మంది చనిపోయారు, దాదాపు 50-60 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. అసలు ఆశ్చర్యము విషాదకరమైన అంశం ఏంటంటే ఈ చనిపోతున్న వాళ్ళలో ఎక్కువ మంది మహిళలు, మైనర్ బాలలు ఉంటున్నారు. మైనర్ బాలలను అక్కడ ఎలా పెడుతున్నారు అసలు? మైనర్ బాలలంటే తక్కువ వేతనం ఇస్తే వాళ్ళు వచ్చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకెళ్తున్నారు. పైగా ఈ డిమాండ్లు అవన్నీ చేయరు, పని సమయం గురించి కానీ లేకపోతే టైమింగ్స్ గురించి అన్ని వాళ్ళు డిమాండ్లు ఏం చేయరు. ఏదో సాయంత్రం అయ్యేసరికి ఒక 50-100 చేతిలో పెడితే వెళ్ళిపోతారనే ఉద్దేశంతో వాళ్ళని పిలుస్తున్నారు. కానీ బాల కార్మికుల వ్యవస్థ అక్కడ కొనసాగుతుందని చెప్పి అటు మానవ హక్కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలు అక్కడకు నిజ నిర్ధారణ కోసం వెళ్ళి తేల్చాయి. అయితే ప్రభుత్వం కానీ అటు కేరళ ప్రభుత్వం కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఎన్నికల హడావుడిలో ఉండటం వల్ల ఇది జరిగిందా, అసలు ఇంత స్థాయిలో ఎందుకు మందుగుండ్లు ఇప్పుడు తయారు చేస్తున్నారు బాణసంచాలంటే, ఎన్నికలు అవుతున్నాయి కనుక ఎన్నికలు అయిన తర్వాత ఫలితాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని పార్టీల వాళ్ళు, అంటే ఎవరైతే గెలుస్తారో అలాంటి ఆ పార్టీల వాళ్ళు ఈ బాణసంచాన్ని ఎక్కువగా పేలుస్తారు కనుక అందుకు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని చెప్పి వాళ్ళు తాత్కాలికంగా కొత్త షెడ్యూల్ని వేసి ఆ షెడ్యూల్లో కూడా 24 గంటలు అక్కడ ఈ బాణసంచాను తయారు చేస్తున్నట్టుగా కూడా నిఘా వర్గాలు లేకపోతే పోలీసు వర్గాలు కనిపెట్టాయి. ఏమిటి ఈ బరి తెగింపు, ఎందువల్ల ఈ విధంగా ఎందుకు అధికారులు చూసి చూడనట్టు ఉంటున్నారనే ప్రశ్నలు చాలా తలెత్తుతున్నాయి. ఎందువల్లనంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు హడావుడిగా అక్కడికి వెళ్తారు, నివారణ చర్యలు లేకపోతే వాటిని ఉంటారు సహాయ చర్యలు చేస్తారు, లేకపోతే ప్రభుత్వం మహా అయితే మనిషికి ఇంత అని చెప్పి కాంపెన్సేషన్ కూడా, పరిహారం కూడా ప్రకటిస్తుంది. ఆ తర్వాత 2 రోజుల దాకా ఇది మీడియాలో హల్చల్ చేస్తుంది ఈ వార్త, తర్వాత మళ్ళీ మామూలే. మళ్ళా ప్రమాదం జరిగే రోజున మాత్రం మళ్ళీ ఎలాంటి హడావడి మొదలవుతుంది. ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుంది, ఈ మధ్యకాలంలో అధికారులు ఎందుకు అలాంటి సంఘటనలు జరగకుండా ఆ చర్యలు తీసుకోలేకపోతున్నారు?
అసలు వాళ్ళు ఎలాగా ఇలాంటి వాటికి అనుమతి సంపాదిస్తున్నారు? ఇలాంటి అంశాలను కీలకంగా తీసుకొని ఏదో ఒక కట్టడి చేయకపోతే ఇవి ప్రతి సంవత్సరం ఇలాగా ఈ బాణసంచా పేలుడు, జనాలు చనిపోవటము, ప్రజలు ఆశ్చర్యానికి గురి కావటము, లేకపోతే అధికారులు హడావుడి చేయటం, ఇదంతా మామూలుగా మారిపోయే ఆస్కారం ఉందని కూడా మానవ హక్కుల, పౌర హక్కుల సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీని మీద ఖచ్చితంగా అటు తమిళనాడు ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం, ఆ మధ్య మన రాష్ట్రంలో కూడా ఈ గోదావరి జిల్లాలో కొన్ని ఎలాంటి సంఘటనలు జరిగినాయి, వాటిని గురించి కూలంకషంగా అధ్యయనం చేసి వాటి నివారణ చర్యలు చేపట్టాలని మనం కూడా కోరుకుంటాం. రాష్ట్రానికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచార వార్త కూడా మన ముందు ఉంది ఇప్పుడు. అదేంటంటే ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తోనే కొనసాగించాలని కూటమి సర్కారు దృఢ నిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇటీవలే చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇన్నాళ్ళు స్తబ్దతగా ఉండి, ఎందుకంటే వీటిని ప్రైవేటు పరం చేయడానికి ఏమాత్రం ఇష్టం లేదు, లేకపోతే వీలు లేదంటూ వైసీపీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసిన నేపథ్యంలో కొన్నాళ్ళు వీటి గురించి అలాగ ప్రస్తావన ఏమీ లేకుండా దాన్ని సైలెంట్గా ఉంచిపెట్టారు. ఇప్పుడు వాటి తాలూకు పని ప్రారంభించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిశ్చయంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. దానికి సంబంధించి అనేక మంది సంబంధిత అధికారులతో పాటు ఎవరైతే ఈ పీపీపీ విధానానికి ముందుకు వస్తారో వాళ్ళతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వీటిని, ఈ వైద్య కళాశాలలను 2 దశల్లో పూర్తి చేయాలని చెప్పి ఆయన ఆదేశించినట్టుగా ఉంది. మొదటి దశలో మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోని వైద్య కళాశాలలు కంప్లీట్ చేయాలని, ఇక 2వ దశలోకి వచ్చేసరికి అమలాపురం, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం వైద్య కళాశాలల నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పి ఆయన చాలా స్ట్రిక్ట్గా అధికారులను ఆదేశించినట్టుగా కూడా మనకి కనిపిస్తుంది. ఇక అమరావతిలో నేచురోపతి సంస్థను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టుగా కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. దానికి సంబంధించి సంబంధిత అధికారులందరినీ ఆదేశాలు జారీ చేశారు. కేంద్రానికి ఒక లేఖ రాయండి, ఇక్కడ అమరావతిలో ఈ నేచురోపతి సంస్థను ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన అధికారులను కోరినట్టుగా కనిపిస్తోంది. దీనికి తోడు అమరావతిని మెడికల్ హబ్గా, అంటే మెడిసిటీ అక్కడ ఒక విస్తృత స్థాయిలో జరగాలని, ప్రపంచ స్థాయి వైద్య కళాశాలలు, వైద్య సదుపాయాలు అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆయన అధికారులను ఆదేశించినట్టు కనిపిస్తుంది. ఆ కోణంలోంచే అధికారులు ఇప్పుడు ప్రతిపాదనలు రూపొందించాల్సిందిగా కూడా ఆయన చెప్తున్నట్టున్నారు. ఇలా ఉండగా ఇంకొక అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అది మనం ఫ్యామిలీ ప్లానింగ్ అనుకున్నాం కదా. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ అని చెప్పి మనం జనాభాను బాగా తగ్గించుకుంటూ వచ్చాము. దానివల్ల మానవ వనరులు పూర్తిగా తగ్గిపోయినాయి. దాన్ని ఇప్పుడు కుటుంబ నియంత్రణ కాకుండా కుటుంబ విస్తరణ అనే దానికి మార్గాన్ని సుగమం చేయండి. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే చిన్న ఫ్యామిలీ, అంటే చింతలు లేని ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ పోయింది. ఉమ్మడి కుటుంబం అయితేనే బాగుంటుందనే ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఆ అంశాన్ని కూడా ఆయన మన అధికారులతో మాట్లాడినట్టుగా కనిపిస్తోంది. సో ఇది ఒక ముఖ్యమైన అంశంగా తీసుకున్నప్పటికీ వైసీపీ మాత్రం దీని మీద తన సహజ ధోరణిలోనే విమర్శలు చెప్పింది. ఆయన ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావించారు ముఖ్యమంత్రి గారు. ఏంటంటే సంజీవని అనే ఒక ప్రాజెక్టు, కొత్త ప్రాజెక్టు, దాని ద్వారా రాష్ట్రంలో ఉన్న 1 కోటికి పైగా మంది ఉన్న వాళ్ళందరూ దాని పరిధిలోకి వస్తారు. వాళ్ళకి ఈ సంజీవని ద్వారా వైద్య సేవలు అందించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఒక సంజీవని ప్రాజెక్టుని ఆయన తీసుకొచ్చారు. దానికి సంబంధించి కూడా ఆయన అధికారులను తొందరగా ప్రతిపాదనలు తయారు చేసి దాని అమలుకు సీరియస్గా ఆలోచించమని కూడా చెప్పారు. అయితే వైసీపీ ముఖ్యంగా ఆ పార్టీలో ఉండి గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా చేసిన డాక్టర్ సీదిరి అప్పలరాజు మాత్రం దీని మీద భిన్న కోణంలో ఆయన స్పందించారు. సో ఆరోగ్యశ్రీని పూర్తిగా అటకెక్కించేసి ఆరోగ్యశ్రీ ఆసుపత్రులన్నిటికీ డబ్బులు చెల్లించకుండా బకాయిలు పేర్చేసి ఇప్పుడు ఈ సంజీవిని అనే కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చి ప్రజలను మోసం చేయడానికి కూటమి ప్రభుత్వము ప్రయత్నాలు చేస్తోందని చెప్పి ఆయన విమర్శలు గుప్పించడం అనేది కాస్తంత ప్రాధాన్యత సంతరించుకున్నది. ఎందువలనంటే ఈ సంజీవిని ప్రాజెక్టు పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళిపోతే ఆరోగ్యశ్రీ ఏమైనట్టు, లేకపోతే సమాంతరంగా ఇవి 2 కొనసాగుతాయా అనే దాని మీద కాస్తంత సందిగ్ధత ఉన్నట్టుగానే అనిపిస్తోంది.
సో ఇది మన రాష్ట్రానికి సంబంధించిన ఒకానొక వార్త. ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియని ఒక ఒక ఏమనాలో తెలియదు, ఆయన ఒక వింత పదార్థం. సో ఆయన మళ్ళా మన దేశం మీద, భారత్ చైనాల మీద నోరు జారారు. నోరు జారు అంటే ఇంకో భాషలో చెప్పాలంటే ఈ రెండు దేశాల మీద తన నోటి దూలను ఆయన ప్రదర్శించారు. చైనా భారత్లు నరక కోపాలట ఆయన భాషలో చెప్పాలంటే. ఇక్కడ ప్రజలు అసలు శాంతంగా ఉండరు, అందుకే వేరే దేశాలు పారిపోతుంటారు అని చెప్పి ఆయన అర్థం వచ్చేలాగా చెప్తూ, ఇదంతా ఎందుకు చేశారు ఈ ప్రస్తావన అంటే వలసదారుల మీద చర్యలు చేపట్టడానికి సంబంధించిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడి, దాన్ని ఆయన తన సొంత దీనిలో సోషల్ మీడియా వేదిక ట్రూత్లో దీన్ని ట్వీట్ చేశారు. దాంట్లో ఏమంటారు ఆయన, భారతదేశానికి సంబంధించిన యువకులు ల్యాప్టాప్లు తీసుకొని తిరిగే గ్యాంగ్స్టర్లు అది పట్టుకుని దిగారంటే చాలు అమెరికాలో ఇంకా విస్తరించేస్తారు వాళ్ళు అని చెప్పి అర్థం వచ్చేలా చెప్పాడు. ఆయన యువకులను అంటే అన్నాడు, ఏకంగా మాతృత్వాన్ని, గర్భం ధరించిన స్త్రీలని కూడా అన్నాడు. 9 మాసాల గర్భం ఉన్నా సరే వాళ్ళు విమానం ఎక్కేసి వచ్చేసి అమెరికాలో దిగబడతారు. ఒక్కరు ముందు అడుగు పెడతారు, ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొస్తారు. అలా వచ్చిన వాళ్ళకి అసలు అమెరికా అంటే లెక్కలేదు, అమెరికా అంటే గౌరవం లేదు, వాళ్ళు అసలు విశ్వాసం లేని వాళ్ళు. ఇలా ఇష్టం వచ్చిన భాషలో ఆయన తన సహజ ధోరణిలో ఆయన మాట్లాడేసేసారు. ఒక ప్రక్క చైనాని, మరో పక్క భారతదేశాన్ని. దీనికి ఇండియన్ ఎంబసీ చాలా సీరియస్ అయింది. మన భారతదేశంలో ఢిల్లీలో ఉన్న అమెరికన్ అంబాసిడర్కి తీవ్ర నిరసన తెలియజేసింది. ఏంటి వాగుడు అని చెప్పింది. బహుశా ఆయనకి కమ్యూనికేషన్ సరిగా లేక ఈ విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారా, లేకపోతే ఆయన సీరియస్గా తీసుకున్నారా అని చెప్పి వాళ్ళని ప్రశ్నించింది. వెంటనే అమెరికా నివారణ చర్యలు ప్రారంభించడం కనిపిస్తుంది. వెంటనే చెప్పాం కదా ముందే, ఆయన ఎప్పుడేం మాట్లాడతారో ఆయనకే తెలియదని. సో వెంటనే నాలుగు ఖర్చుకొని తూచి నేను అలాంటిది ఏమనలేదు. ఆయన అసలు భారతదేశం అంటే ఏంటి, అసలు చాలా గొప్ప దేశం అది, ఆ దేశానికి సంబంధించి నేను ఎందుకు మాట్లాడతాను, పైగా ఆ దేశ ప్రధాని అసలు ఎంత బాగా పరిపాలిస్తున్నారు ఆయన, అన్ని కోట్ల మందిని, అలాంటి వ్యక్తిని నేను ఎందుకంటాను, ఆయన నా మంచి దోస్తు మేరా దోస్త్ అని పాట అందుకున్నారు. సో ఏమైనా మాట్లాడతారు ఆయన. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఇరాన్ ఇప్పుడు సడన్గా మా మధ్యలో దూరిపోయింది. భారతదేశాన్ని అమెరికాలో తోలనాటం చాలా తప్పది. భారతదేశం అంటే ఏమనుకుంటున్నాడు ఆయన, భారతదేశం అంటే స్వర్గధామం. భారతదేశమే వేల సంవత్సరాల క్రితమే ప్రపంచానికి నాగరికతను నేర్పించింది. అలాంటి దేశాన్ని పట్టుకొని అమెరికా అధ్యక్షుడు ఈ విధంగా మాట్లాడటం అయ్యో చాలా ఘోరం కదా అని చెప్పి తన అక్కసును ఇరాన్ వెళ్ళకెక్కింది. ఇలా అంతర్జాతీయ రాజకీయాలు అంటే ఇలాగే ఉంటాయని సామాన్యుడు సైతం అంగీకరించిన అంశం. సో ఇలాగే ఇది వెళ్తుంది. ఇంకొక ముఖ్యమైన వార్త కూడా ఈ వారంలో కాస్త హల్చల్ చేసింది, కొంచెం సెన్సేషనల్ వార్తగానే. ఆమ్ ఆద్మీ పార్టీ చిక్కుల్లో పడిపోయింది ఇప్పుడు. ఆ పార్టీకి సంబంధించిన 7 రాజ్యసభ ఎంపీలు ఆ పార్టీకి జై కొట్టేసేసి సెలవు చెప్పేసేసి భారతీయ జనతా పార్టీలో చేరిపోవడానికి, లేకపోతే ఆ పార్టీలో విలీనం అయిపోవడానికి సిద్ధం. రాఘోచేద్దాం విన్నా కదా, ఈ మధ్య కాలంలో పార్లమెంట్లో తెగ మాట్లాడేస్తున్నాడు ఆయన. ముఖ్యంగా ఈ రీఛార్జీకి సంబంధించి, ఫోన్ రీఛార్జీకి సంబంధించి ఆ మధ్యకాలంలో 1 month అని చెప్పి తీసుకుంటారు డబ్బులు, ఆ తర్వాత దాన్ని 28 రోజులకే ఎందుకు మీరు ఇస్తున్నారు అని ఒక ప్రశ్న లేవనెత్తాడు. అలాగే ఇన్కమింగ్ అనే దాన్ని ఎందుకు ఆపేస్తున్నారు అసలు మీరు, మీ ఛార్జ్ అయిపోతే ఫోన్ నాది, సిమ్ నాది, మరి ఎందుకు దాన్ని ఆపేస్తున్నారని చెప్పి ఇలాగా మాట్లాడి ప్రజల తరపున మాట్లాడుతున్నట్టుగా అందరూ భావించారు. లక్షల సంఖ్యలో ఆయనకి ఫాలోయర్స్ కూడా పెరిగిపోయారు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత. సో ఇలాగ మాట్లాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ లైన్ దాటి కొంచెం బయటికి వెళ్ళిపోతున్నాడని గ్రహించిన పార్టీ నివారణ చర్యలు చేపట్టాలన్న ఉద్దేశంతో అప్పటిదాకా ఆయన వాస్తవానికి కేజ్రీవాల్కి రాఘవ్ చద్దా చాలా క్లోజ్ ఫ్రెండ్. అందువల్లనే అంత యంగ్ ఏజ్లోనే రాజ్యసభకు, పెద్దల సభకు ఆయన పంపించడంతో పాటు రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఉపనాయకుడిగా కూడా ఆయన్ని చేసింది.
అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన డెవలప్మెంట్స్తో ఆయన కొంత పార్టీ పట్ల క్రమశిక్షణ రాహిత్యంతో ఉన్నారని చెప్పి గ్రహించి ఆ పదవి నుంచి ఏది రాజ్యసభలో ఉపనాయకుని పదవి నుంచి తప్పించేసి దాన్ని ఆ పదవిని అశోక్ మిట్టల్కి ఇచ్చింది. అశోక్ మిట్టల్ అంటే ఒక పెద్ద పారిశ్రామికవేత్త పంజాబ్ రాష్ట్రాల్లో. సో ఆయనకి ఇచ్చింది. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు మన 7 వెళ్ళి బీజేపీలో విలీనం అవ్వాలనుకుంటున్నారు కదా, వాళ్ళలో రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిత్తల్, అలాగే స్వాతి మాలివాల్, హర్భజన్ సింగ్ మన క్రికెటర్ ఉన్నాడు కదా ఆయన, రాజేంద్ర సింగ్ గుప్తా, విక్రమ్ సాహ్ని అని 7 వెళ్ళారు కదా. దాంట్లో అశోక్ మిట్టల్ కూడా ఉన్నారు. అశోక్ మిట్టల్ ఉండటం ఏంటి, ఆయనకి ఉపనాయకుడి పాత్ర పదవి ఇచ్చారు కదా రాజ్యసభలో అంటే అదే ఆశ్చర్యకరమైన అంశం అని చెప్పి ఇప్పుడు అదే సంచలనంగా మారింది. సో వీళ్ళ మీద బహుశా పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు చేయడానికి వీలు కాకపోవచ్చు. ఎందుకంటే మొత్తం 10 మంది సభ్యులు మాత్రమే వీళ్ళకి ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభలో ఉన్నారు. దాంట్లో 3/2 మెజార్టీ కనుక ఒకవైపు వెళ్తే దాన్ని ఒక చీలిక వర్గంగా గుర్తించడానికి మన చట్టంలో వెసులుబాటు ఉంది కనుక బహుశా వాళ్ళ మీద ఈ పార్టీ యాంటీ డిఫెక్షన్ ఇది ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. పైగా వాళ్ళు వెళ్ళడం కూడా 7 ఒకేసారి వెళ్ళిపోయి స్పీకర్కి లేఖను కూడా అందించారు. మేము ఆ పార్టీలో కొనసాగట్లేదు, మేము మా పార్టీని అంటే మా వర్గాన్ని, మా చీలిక వర్గాన్ని మేము బీజేపీలో విలీనం చేయబోతున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పడం కనుక చూస్తే, ఇందాక మనం అనుకున్న అశోక్ మిట్టల్కి రాఘవ్ చద్దా అంత తప్పించి అశోక్ మిట్టల్కి అక్కడ పాత్ర ఇచ్చారు కదా, ఉప నాయకుని పాత్ర. అయినా ఆయన ఎందుకు వెళ్ళారు అంటే దానికి కేజ్రీవాల్ వేరే ఒక అర్థాన్ని మాట్లాడుతున్నారు. ఇది ఆపరేషన్ లోటస్లో భాగం, ఇది ఆపరేషన్ కమల్ అన్నారు ఆయన అని. ఈ మిట్టల్ గారికి మన పంజాబ్లో చాలా పరిశ్రమలు ఉన్నాయి. సో ఆయన మీద ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు ప్రారంభించింది. సో బహుశా ఆయన భయపడిపోయి సరెండర్ అయిపోతే బీజేపీకి దాడులు లాగుతాయనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారేమో. ఇది ఆపరేషన్ లోటస్లో భాగంగానే వీళ్ళందరినీ మెల్లగా అటువైపు లాక్కున్నారని చెప్పి కేజ్రీవాల్ చెప్తున్నారు. ఏమో వాస్తవం కాదు తెలియదు, కానీ మొత్తానికి కేజ్రీవాల్ పార్టీ ఎంత విస్తృత స్థాయిలో చాలా తక్కువ కాలంలో వచ్చేసిందో అదే స్థాయిలో మళ్ళీ డిక్లైన్ కూడా, దాని తాలూకు కుంగిపోవడం కూడా మొదలైనట్టుగా రాజకీయ విశ్లేషకులు భావించడం సహజమే కదా. ఎందుకంటే ఆమ్ ఆద్మీ అనగా ఒకప్పుడు క్రమశిక్షణకు పేరు ఆమ్ ఆద్మీ అనగానే అవినీతి రహిత పాలన ఇస్తుందనే పేరు, ఇప్పుడు ఏకంగా కేజ్రీవాల్ ఆ పార్టీని స్థాపించిన వ్యక్తి జైలుకి వెళ్ళి రావడం, ఆఫ్కోర్స్ నిర్దోషిగా వచ్చారంటున్నారు, బట్ బెయిల్ మీద ఉన్నారు కనుక ఒకవేళ పెద్దలు తలుచుకుంటే ఆయన మళ్ళీ జైలుకు పంపించే ఆస్కారం కూడా ఉంది. అయినా సరే నేనేం భయపడినని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. మరి రాఘవ్ చద్దా లాంటి వాళ్లను ఒక విధంగా చెప్పడం ఏంటంటే కేజ్రీవాల్ పార్టీలో, ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక వర్గం చెప్తున్న మాట ఏంటంటే రాఘవ్ చద్దా వాస్తవానికి బీజేపీ సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి, అసలు బీజేపీ వాళ్ళే కోవర్ట్గా ఆమ్ ఆద్మీ పార్టీలోకి పంపించారని చెప్పి కూడా ఒక విమర్శ వస్తుంది. విమర్శలు ఎవరైనా చేస్తారు, కానీ వాటిలో వాస్తవాలు అవ్వాలని ఏమీ లేదు. ఇవి ఈ వారంలో వచ్చిన కొన్ని వార్తలు. ఇంక మళ్ళా వచ్చే వారం మరిన్ని విశేషాలతో, ముఖ్యంగా యుద్ధానికి సంబంధించి ఏదో ఒక సందిగ్ధత తొలగిపోయి ఒక మంచి శుభవార్త వస్తుందని చెప్పి మనం కూడా ఆశించాలి. మళ్ళీ వచ్చే వారం వారం వార్తా సమాహారంలో కలుద్దాం. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.